గర్భవతి అయిన మీనా కడుపు పోగొట్టాలనుకున్నా ప్రభావతి కుట్ర వీడియో శృతి చూపించడంతో ప్రభావతిని బయటకు గెంటేసిన సత్యం. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండెనిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. బాలు మీనా జోడీ గనక మీకు నచ్చినట్లయితే కమెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ప్రభావతి ఇంకా ఇంటికి వస్తుంది. శివ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఇంక శివకు ఎగ్జామ్స్ దగ్గర పడడంతో, చూడు శివ, నీకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, అందుకే నేను ఇంత రిస్క్ చేసి ఎంత కష్టం అనుకున్నా నిన్ను జైలుకి గడప కూడా తొక్కనివ్వకుండా నిన్ను బయటే ఉండేటట్టుగా ప్రాబ్లం నుంచి బయటపడేటట్టుగా చేశాను అనేసరికి, చాలా థ్యాంక్స్ బావా అంటూ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. నువ్వు నా కాళ్లు పట్టుకోవాలనో నాకు కృతజ్ఞతలు చెప్పాలనో నేనిదంతా చెయ్యలేదురా. మీ అక్కలిద్దరూ, మీ అమ్మ నీమీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు. నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావు అన్న ఉద్దేశంతో వాళ్లున్నారు. అది నువ్వు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంక అక్కడినుంచి బాలు ఇంక బయల్దేరుతాడు. రామేనా వెళదామని బాలు మీనా అక్కడినుంచి వెళ్ళిపోతారు. ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండురా, ఆ గుణజోలికి వెళ్లకుండా అనగానే, అలాగేనమ్మా, ఎక్కడికీ వెళ్లను, శ్రద్ధగా చదువుకుంటాను అని చెప్పి శివ లోపలికి వెళ్ళిపోతాడు. హమ్మయ్యా, ఒక పెద్ద ప్రాబ్లం తీరిపోయింది. అక్కడ అత్తయ్యగారు ఇంటికి వచ్చేశారు. ఇక్కడ వీడు కూడా చక్కగా ప్రాబ్లం నుంచి బయటపడ్డాడు. ఇంక ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటే బాగుంటుంది కదండీ అని చెప్పి అనగానే, సమస్యలు లేకుండా జీవితాలు గడిచిపోతాయా మీనా? ఎప్పుడో ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది. వాటినుంచి మనం బయటపడుతూనే ఉండాలి. నాకొక విషయం అర్థం కావట్లేదు. అసలు నా ఫోన్లో ఉన్న వీడియో బయటికి ఎలా వెళ్ళిందా అని ఆలోచిస్తున్నాను అనేసరికి, ఎలాగోలా వెళ్ళిందిలేరా, వదిలేసేయ్, ఇప్పుడు దాని గురించి డిస్కషన్ పెంచుకుని ఆలోచించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, వదిలేసేయ్ అంటున్నాను కదా అని చెప్పనగానే, సర్లే నాన్నా అని బాలు గబగబా వెళ్ళి వాష్రూంలోకి వెళ్లి స్నానం చేసి బయట ట్రిప్ ఉందంటే ట్రిప్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి మీనా పువ్వులు ఇవ్వడానికి వెళ్ళింది కదా. మీనాకు సుశీలమ్మ ఫోన్ చేస్తుంది. ఏంటి మీనా, ఏం చేస్తున్నావ్? ఈ మధ్య ఫోన్ కూడా చేయలేదు అనగానే, ఏమీ లేదులే అమ్మమ్మ, చిన్న సమస్య వచ్చింది. సమస్య నుంచి అయితే పరిష్కారం దొరికింది. ఇప్పుడంతా బాగానే ఉంది. సమస్యనా? నువ్వు బాలు ఉన్న చోట సమస్యలు తలెత్తే అవకాశమే ఉండదు మీనా. నువ్వు బాలు కలిసి ఉంటే ఎప్పటికీ ఏ ప్రాబ్లం రాకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా మీరు చూసుకుంటారన్న నమ్మకం నాకుంది అని ఇంకా సుశీలమ్మ చెప్తుంది. అదే నమ్మకంతో ముందుకు వెళ్తున్నామమ్మమ్మ అని చెప్పనగానే, అది సర్లే, ఏదైనా శుభవార్త చెప్పే అవకాశముందా అని చెప్పి అనేసరికి, సమయం రావాలి కదా అమ్మా అని చెప్పి అనగానే, సరే, వీలు చూసుకొని వాడు ఉన్నప్పుడు ఫోన్ చెయ్యి, వాడితో మాట్లాడాలనుంది. నేను ఫోన్ చేద్దామంటే వాడు ఏ ట్రిప్లో ఉన్నాడో లేక నేను చేశానని కారు డ్రైవింగ్లో ఉన్నా మాట్లాడేస్తాడు వాడు. అందుకే ఇంటికి వచ్చాక నైట్ ఫోన్ చెయ్యనగానే, సరే అని చెప్పి ఇంక ఫోన్ పెట్టేస్తుంది సుశీలమ్మ. ఫోన్ పెట్టేసేసరికి ఇంక మీనా వాళ్ళ అమ్మవాళ్లకు చెప్తుంది, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యండి, నేనే వస్తాను, మీరు ఇంటికి వచ్చి అవమానపడందు అని చెప్పి మీనా వాళ్లకు ముందే చెప్తుంది. ఇంక సుమతి పెళ్లి సంబంధం చెడిపోయింది కదా, మరొక సంబంధం వచ్చింది అని చెప్పడంతో, ఇప్పుడే కదమ్మా, తనకు కొంచెం బాధ అనిపించింది. కొన్ని రోజులు ఉండని, ఈ పెళ్లి సంబంధం ఎందుకు చెడిపోయిందో మనకోసమేనేమో, ఇప్పుడు సుమతికి చేసుకునే ఆలోచన లేకే చెడిపోయిందేమో, అలా ఎందుకు ఆలోచించకూడదు, సర్లే, వదిలేసేయ్, ఇంక దాని గురించి ఆలోచించడం అనవసరమని ఇంక మీనా కాస్త ఫోన్ పెట్టేసి పువ్వులు ఇవ్వడం కోసమని వాళ్ల అక్క దగ్గరికి వెళ్తుంది. ఇంక ఇలా బండి దిగడంతోటే కళ్ళు తిరిగి పడిపోబోయేసరికి వాళ్ల అక్క పట్టుకుంటుంది. ఏ మీనా అని చెప్పి అక్కడ ఒక పీట ఉంటుంది కదా, వాళ్లకి పీట మీద కూర్చోబెట్టి చెట్టుకు జారేసి మొహం మీద నీళ్లు చల్లుతుంది. చల్లడంతో, అమ్మా మీనా, ఏమైందమ్మా, అదేంటి అలా కళ్ళు తిరిగి పడిపోయింది, టిఫిన్ గాని చెయ్యలేదా ఏంటి అని టెన్షన్ పడుతూనే, బాలూకి ఫోన్ చేయాలని వెంటనే తన ఫోన్ తీసుకొని బాలూకి ఫోన్ చేస్తుంది. చెప్పండి అని చెప్పి అనగానే, ఎక్కడున్నావు బాలు అనేసరికి, నేను ట్రిప్లో ఉన్నానండి, ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసుకునో లేక ఏదో రకంగా రా. మీనా కళ్ళు తిరిగి పడిపోయింది. నా షాప్ దగ్గరే ఉంది. నేను ఎన్నిసార్లు మొహం మీద నీళ్లు చల్లినా మీనా లేవడం లేదు. నువ్వు మీనా కోసం ఇంటికి రా, ఇక్కడికి రా అని చెప్పి అనేసరికి, సరే అని ఇంక గబగబా బాలు ట్రిప్నైతే రాజేష్కి ఇచ్చి బాలు కాస్త బయల్దేరి వచ్చేస్తాడు. ఏమైంది అక్కా, ఏం జరిగింది అనగానే, అదిగో అక్కడ కూర్చుని ఉంది చూడు, చెట్టుకు జారేసి పడుకోపెడదామంటే ఇక్కడ ఏమీ లేవాయే, ఏం చేయాలో అర్థం కాలేదు. నువ్వు ట్రిప్లో ఉంటావని తెలుసు, అయినా సరే ఫోన్ చేయక తప్పలేదు
అని చెప్పి అనేసరికి కొంచెం సహాయం చేయండి అక్కా, హాస్పిటల్కి తీసుకువెళ్తాను అనేసరికి మొహం మీద నీళ్లు చల్లేని బాలు అయినా కరే తను స్పృహలోకి రాలేదు అని అక్క చెప్తుంది. సరే అక్కా అని బాలు కాస్త సహాయంతో ఇంక తనను తీసుకొచ్చి కార్లో పడుకోబెట్టుకున్న తర్వాత సరాసరి హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్లేసరికి ఎవరివాడా అని డాక్టర్ అడగడంతో మా మిస్సెస్సే కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమైందో ఏంటో తెలియడం లేదు. మొహం మీద నీళ్లు చల్లికి లేపాలని ప్రయత్నించినా స్పృహలోకి రాలేదు అని చెప్పి ఇంక బాలు సారీ బాలు అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత అవునా అని టెస్ట్ చేసేసరికి తను ప్రెగ్నెంట్గా ఉంది. ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల నీరసమైపోయింది. అందుకే తను స్పృహలోకి రాలేదు. అర్జెంటుగా 2 సెలైన్స్ ఎక్కించాలి అనగానే త్వరగా ఎక్కించండి డాక్టర్ అని చెప్పి బాలు చెప్పడంతో సెలైన్ అయితే ఎక్కిస్తారు. ఎక్కించేసరికి ఒక సెలైన్ బాటిల్ అయ్యి మరొక సెలైన్ బాటిల్ ఎక్కుతూ ఉండగానే మీనాకు స్పృహ వస్తుంది. ఏమైంది నాకు అనగానే ఏమయిందా, కళ్ళు తిరిగి పడిపోయావు అని చెప్పనేసరికి నేనెప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాను అని మీనా అనడంతో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో, ఎప్పుడు ఎక్కడికి వెళ్లి కళ్ళు తిరిగి పడిపోయావో నీకే గుర్తొస్తుందని మీనా చెప్పేసేసరికి అవును శాంతక్క దగ్గరికి వెళ్లి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయానండి అనేసరికి తెలుసు కదా అని సైలెంట్గా ఉండు మీనా అని బాలు అయితే అనగానే సరే అని మీనా పడుకుని ఉంటుంది. ఈలోపు డాక్టర్ అయితే వచ్చి ఏమైంది, ఇప్పుడు ఎలా ఉంది, బాగానే ఉందా అనగానే నాకు బాగానే ఉంది, నాకు అసలు ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయాను డాక్టర్ అని చెప్పనగానే ఏంటి బాలు నువ్వు ఏమీ చెప్పలేదు అనగానే లేదు డాక్టర్ నేనేమీ చెప్పలేదు అని బాలు అంటాడు. నాకేమైంది ఏంటి, ఎవరు ఏమీ చెప్పలేదా అని అనుకుంటున్నారు, అసలు నాకేం జరిగింది అనగానే నువ్వు తల్లివి కాబోతున్నావు అనేసరికి ఒక్కసారిగా మీనా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. బాలు కళ్లల్లో చూసేసరికి అప్పటివరకు తనలో దాచుకున్న ఆనందాన్ని మొత్తం బాలు బయటకి ఎక్స్ప్రెస్ చేయడంతో చాలా సంతోషపడిపోతుంది మీనా. ఏంటి డాక్టర్ ఏంటి మీరనేది అనగానే అవునమ్మా మీనా నువ్వు తల్లి కాబోతున్నావు అనేసరికి చాలా సంతోషపడుతూ ఏమండి అర్జెంటుకి శుభవార్త అమ్మమ్మగారికి చెప్పాలి, ఇందాకే ఫోన్ చేశారు అమ్మమ్మగారు, శుభవార్త ఏదైనా చెప్తావా అంటూ అడిగారు. నేను ఏం మాట్లాడలేదు, ఫోన్ చెయ్యండి అనేసరికి సరే చేస్తాను శీలా డార్లింగం కే కదా చేస్తాను అని చెప్పి వెంటనే సుశీలమ్మకు ఫోన్ చేస్తాడు. శీలా డార్లింగ్ అనగానే ఏంట్రా సాయంత్రం ఎప్పుడో ఫోన్ చేయమని చెప్పాను మీనాతోటి, ఇప్పుడే మీనా ఫోన్ చేసే అవకాశం వచ్చింది మరి ఇప్పుడు అంటూ బాలు అంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావా అంటూ సుశీలమ్మ అనగానే నేను అంటూ అనేసరికి నేను ఏమవుతావో నాకు తెలియట్లేదు శీలా డార్లింగ్, నేను మాత్రం తండ్రినయ్యాను అని చెప్పి బాలు చెప్పడంతోటే ఏంటి నువ్వనేది, నువ్వు తండ్రి కాబోతున్నావా అంటే మీనా తల్లి కాబోతోందా, మీనా నీళ్లసుకుందా అని చెప్పి అనగానే అవును హాస్పిటల్లో ఉన్నాము, తను చాలా నీరసంగా ఉండి పువ్వులివ్వడానికి వెళ్ళి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయిందంట. వాళ్ళు ఫోన్ చేయడంతో నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఇప్పుడే డాక్టర్ చెప్తుండగానే వెంటనే అమ్మమ్మగారికి ఫోన్ చేయండి అని గొడవ చేసింది. ఎవ్వరికీ కూడా చెప్పలేదు, నీటే చెప్తున్నాను అనగానే నేను వేలు చూసుకుని 2 రోజుల్లో వస్తాను అని చెప్పు మీనాకు అనగానే నువ్వే చెప్పు శీలా డార్లింగ్, వద్దొద్దు మీనా ఎక్కువ ఫోన్లు మాట్లాడకూడదు, ఫోన్ చాలా దూరంగా ఉండాలి, మీనాకు నువ్వు కూడా దూరంగా ఉండి ఫోన్ మాట్లాడరా అనగానే సరే శీలా డార్లింగ్ అని బాలు ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే మావయ్య గారికి ఫోన్ చేయండి అనేసరికి సత్యానికి ఫోన్ చేస్తాడు. సత్యానికి ఫోన్ చేసి నాన్నా అని చెప్పనగానే ఏంట్రా బాలు ఏమైంది, ఎందుకు నాన్నా అంటూ పిలిచావు, అది నాన్నా అనేసరికి ఫోన్లో ఏంట్రా ఈ వెటకారాలు, చెప్పరా నువ్వు తాతవు కాబోతున్నావు నాన్నా అని చెప్పి అనేసరికి ఏంటి తాతను కాబోతున్నానా, ఏంట్రా శుభవార్త అని చెప్పి ఇంక సత్యం చాలా ఎక్సైటింగ్గా అనగానే అవును మీనా తల్లి కాబోతోంది, కళ్ళు తిరిగి పడిపోతే నేనే హాస్పిటల్కి తీసుకొచ్చాను, ఇప్పుడు సెలైన్ ఎక్కిస్తున్నారు, హాస్పిటల్లోనే ఉన్నాము అనగానే ఏ హాస్పిటల్రా, ఎందుకు ఇక్కడికి, మావయ్యగారు వద్దు మావయ్య మేమే వస్తాము అని చెప్పి మీనా పక్కనుంచి చెప్తుంది. సరేనమ్మా తొందరగా వచ్చేసేయండి అని ప్రభా అనుకుంటూ లోపలికి వెళ్తాడు సత్యం. ఏంటి ఏమైంది అంటూ ప్రభావతి అనగానే మీనా తల్లి కాబోతోంది అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి కాళ్ల కింద భూమి కదిలినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సుశీలమ్మ చెప్పిన దాని ప్రకారం తనకు ఎవరైతే ముందుగా మునిమనవడిని ఇస్తారో వాళ్లకి తన ఆస్తిని రాసిస్తాను అని చెప్పింది కదా, సో అది గుర్తొచ్చి ప్రభావతి అలా ఉండిపోతుంది. ప్రభా అంటూ ఎంత కదపాలని ట్రై చేసినా కదలదు. కదలకపోవడంతో ఈలోపు శృతి, రవి, మీ మనోజ్, రోహిణి వీళ్ళ నలుగురు కిందకొస్తారు. ఏమైంది మావయ్య, ఏమైంది అత్తయ్య, ఇలా స్టాచ్యూ అయిపోయారేంటి అంటూ రోహిణి అన్నమాటకు మీ అత్తగారు మీనా తల్లి కాబోతోంది అన్నమాట చెప్పానంతే, ఇలా స్టాచ్యూ అయిపోయింది, అదీ నాన్నా
నువ్వు అలాంటి శుభవార్తలు అమ్మకు చెప్పకూడదు. అది మీనా అన్నయ్య, బాలు అన్నయ్య విషయంలో అస్సలు చెప్పకూడదు వాళ్ళ విషయం. వాళ్ళ లైఫ్లో ఏదైనా మంచి అంటే అమ్మకది చెడ్డవార్త కిందే లెక్క నాన్నా, అది కూడా నీకు తెలీదా అంటూ రవి అనగానే ఇంకా అవును నిజమే, కరెక్ట్, ఇప్పుడు మీనా వాళ్ళెక్కడున్నారంకిల్ అని చెప్పి ఇంకా శృతి అనేసరికి హాస్పిటల్లో ఉన్నారంటమ్మా, మీనా చాలా నీరసంగా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోవడంతో సెలైన్ ఎక్కిస్తున్నారంట అనేసరికి అవునా, సరే ఏ హాస్పిటల్, ఎందుకు, మేమే ఇంటికి వస్తాము అని చెప్పారు. సరే అని ఇంకా అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈలోపు పార్వతమ్మకి ఫోన్ చేసి చెప్తుంది మీనా, పార్వతమ్మ వీళ్ళైతే ఆగుతారు, పార్వతమ్మ ఆగుతుందా, ఏ హాస్పిటల్ ఏంటి అని కనుక్కుని గబగబా అక్కడికి బయల్దేరి వెళ్తుంది. బయల్దేరి వెళ్లడంతోనే అమ్మా మీనా అనేసరికి అల్లుడుగారు, మీనా చాలా నీరసంగా ఉంది, ఒక 10 రోజులు మా ఇంటికి తీసుకెళ్లి మా ఇంటి దగ్గర ఉంచుకొని పంపిస్తాను అనగానే అది కాదత్తయ్యా, ముందు మా ఇంటికి వెళ్తావు, వెళ్ళింతర్వాత అప్పుడు నాన్ననడిగి నేను తీసుకొచ్చి అప్పచెప్తాను, కొన్ని రోజులైనా మా ఇంటికాడుండాలి కదా అనగానే సరే బాబూ, మీనా జాగ్రత్త, ఇంతకు ముందులా తొందరంమంటూ ఏ పని చేయకు, అప్పుడు నువ్వొక్కదానివే, ఇప్పుడు నీ కడుపులో మరొక చిన్న ప్రాణి ఊపిరిపోసుకుంటోంది, గుర్తుపెట్టుకో అమ్మా అంటూ చెప్పేసేసరికి సరేనమ్మా అనగానే ఈలోపు సెలైన్ అయిపోవడంతో బాలు తీసుకువెళ్ళు, ఒక 10 రోజులాగి మళ్ళీ తీసుకురా, ఒకసారి స్కానింగ్ అవి చేసి బిడ్డ గ్రోత్ ఎలా ఉందో ఏంటో తెలుసుకుంటాను, ప్రెజెంట్ అయితే ఈ మెడిసిన్స్ రాస్తున్నాను. అమ్మా మీనా, కొంచెం బండిమీదెళ్లేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే కళ్ళు అది తిరిగితే చాలా ప్రమాదం జరుగుతుంది, చెయ్యి జారిపోయిన తర్వాత ఎంత బాధపడినా తిరిగొచ్చే అవకాశమైతే ఉండదు, అది గుర్తుపట్టుకో అని చెప్పి ఇంక డాక్టర్ కాస్త చెప్తుంది. చెప్పిన తర్వాత మీనా బయల్దేరి ఇంటికొస్తుంది. మీనా రావడంతోటే గుమ్మాలో నిలబట్టి ఆగమ్మ మీనా, అమ్మా రోహిణి వెళ్ళి మీనాకి హారతి తీసుకొచ్చివ్వి అనగానే ఏం ఘనకార్యం సాధించిందని హారతి తీసుకొచ్చివ్వాలి అనగానే తను కడుపుతో ఉంది, హాస్పిటల్కి వెళ్ళింది, కడుపుతున్న కోడలు మొదటిసారి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసాక ఇంట్లో అడుగుపెట్టేటప్పుడు హారతిస్తే ఏం పోతుంది ప్రఘా, అరిగిపోతావా కరిగిపోతావా, అమ్మా రోహిణి నువ్వెళ్ళు అమ్మా, శృతి నువ్వు రోహిణి ఇవ్వండి అనగానే సరే అని ఇంక వాళ్ళిద్దర హారతిస్తారు. హారతిచ్చిన తర్వాత లోపలికొచ్చాక కూర్చో మీనా, కంగ్రాచులేషన్స్ మీనా అంటూ ఇంక అందరూ కూడా తెగ కంగ్రాచులేషన్స్ నలుగురు కూడా చెప్తారు. చెప్పేసరికి ప్రభావతి దూరంగానే ఉంటుంది. తన మైండ్లో మీనా ప్రెగ్నెంట్ అన్న ఆలోచనని తట్టుకోలేకపోతుంది. ఇంకా ఆ రోజునుంచి మీనాను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ప్రతిరోజూ రాత్రులు మీనాని పాలు తాగమని చెప్తారు. బాలుయే పాలు కలిపి మరీ మీనాకు ఇస్తుంటాడు. ఇస్తుండేసరికి ఒకరోజు బాలు పాలు కలుపుతూ ఉండగా ప్రభావతి వస్తుంది. ప్రభావతి వచ్చేసరికి బాలుకి అదే సమయానికి ఫోన్ రావడంతో బాలు వాటిని అక్కడ్నించి సైడ్ అవుతాడు. ఇంక ప్రభావతి వంటగదిలోకి వెళ్లి వంటగదిలో పాలల్లో ఏదో కలుపుదామని అనుకునేసరికి అటూ ఇటూ చూస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవని గబగబా తన గదిలోకి వెళ్లి ఆల్రెడీ మీనా కోసమని చిన్న మెడిసిన్ ఒకటి తీసుకుంటుంది. అది తెస్తుంది. ఆంటీ ఏంటింత హడావిడిగా వెళ్తున్నారు అన్న ఉద్దేశంతో శృతి వెనకాలే వెళ్తుంది. బాలు చూస్తే బయటుంటాడు. బయట ఉండేసరికి ఇంకా ప్రభావతి వంటగదిలోకి వెళ్తుంది. ఆంటీకి వంటగదివైపు వెళ్లదు ఎప్పుడు, ఎందుకు వెళ్తుంది అని చాటుగా ఉండి చూస్తూ ఉండడంతో తను పైటి చెంగులోనించి ఒక చిన్న పొట్లం తీసి పాలల్లో కలుపుతుంది. కలిపేసి తను ఏమవుతుందంటే ఈలోపు బాలు సరే ఉంటాను అని వంటగదివైపు వచ్చేస్తూ ఉంటే శృతి పక్కకు తప్పుకుంటుంది. ప్రభావతి పక్కనే కిచెన్ బల్ల ఉంటుంది కదా, గ్యాస్ బల్ల పక్కన కుచ్చు దాక్కుంటుంది. దాక్కునేసరికి ఇదంతా రోహిణి శృతి చూస్తుంది. ఆంటీ ఎందుకక్కడ దాక్కున్నారు, బాలు పాల గురించొచ్చాడు, పాలల్లో ఆంటీ ఇందాక ఏదో కలిపారు, ఆంటీ ఉద్దేశం ఏంటి, అసలా పాలు ఎవరికోసం అని అనుకుని ఇంక పాలు మీనాకు పట్టుకెళ్లి ఇస్తుంది. ఇచ్చేసరికి ఈలోపు సత్యం వస్తాడు. సత్యం వచ్చి పాలు మీనాతో మాట్లాడుతూ ఉండగానే పాలు తాగమ్మా అని నిలబడేసరికి గబగబా శృతి వచ్చి గ్లాస్ మీద ఇలా కొట్టడంతో గ్లాస్ కింద పడి పగిలిపోతుంది. ఏమైంది శృతి, పాల గ్లాస్ ఎందుకు పగలగొట్టావు, పాల గ్లాస్లో మందు కలిపారు, మీనా కడుపులోని బిడ్డనంతం చేయడం కోసం ప్లాన్ చేశారు అనేసరికి ఏం మాట్లాడుతున్నావు శృతి, ఎవరు నా కడుపులోని బిడ్డను అంతం చేయడానికి ప్లాన్ చేశారు, అసలంతటి దుర్మార్గులు ఎవరున్నారింట్లో, అలా ఆలోచించేవాళ్లు ఎవరున్నారు అనగానే ఆంటీ అనేసరికి ఏం మాట్లాడుతున్నావు శృతి, నేను కలపడమేంటి, అసలు నీకు బుద్ధిజ్ఞానముందా, నేను కలిపానని ఏం చెప్తున్నావు, నేను వంటగదివైపే రాలేదు, మరి వంటగదిలో పాలల్లో నేనేం కలుపుతాను, నువ్వు నన్ను ఆ రోజురోజుకి విలువ లేకుండా చేసేస్తున్నావు, మీ రోహిణీ శృతి మాటలు నమ్మకండి, శృతి కావాలనే అబద్ధం చెప్తోంది అని చెప్పి మాట్లాడేసరికి అబద్ధం ఎందుకు చెప్తుంది, అబద్ధం చెప్పడు శృతి అని రవి అంటాడు. అబద్ధం చెప్పకపోతే నేనే పాలల్లో కలిపానని శృతి ఎలా చెప్తుంది, నేను ఏమీ కలపలేదు, వంటగదివైపే రాలేదు, అసలు దాని కడుపులోని బిడ్డను నేనేం చేస్తాను, నాకేం అవసరం అనగానే ఓహో అవునా, అంటే మీరు పాలల్లో ఏమీ కలపలేదు అంతేకదా, మీరు వంటగదివైపే రాలేదు అంతేకదా,
ఒక్క నిమిషం అంకల్, ఒక్క నిమిషం అని చెప్పి వెంటనే తన ఫోన్లో నొక్కి వీడియో తీసింది కదా, వీడియోని చూపిస్తుంది సత్యానికి. ఒక్కసారిగా సత్యం షాక్ అయిపోతాడు. పాలల్లో కలపడం, బాలు అనే మాట వినబడంతోటే వెళ్లి వంటగది వెనకాల వంటే పక్కన వెళ్లి దాక్కోవడం మొత్తం క్లియర్గా వీడియోలో కనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. ఏంటి ప్రభావతమ్మా, ఇంత చీపుగానా అంటూ ఇంక మీ బాలు అయితే ఛీ అన్నట్టుగా చీదరించుకునేసరికి, ఒక్క నిమిషం అమ్మా శృతి, లోపలికి వెళ్ళి మీ అత్తగారు బట్టలుంటాయి కదా, అవన్నీ కూడా సర్ది తీసుకురా అనగానే, ఇప్పుడెందుకు అనగానే, చెప్పింది చెయ్యమ్మా అనేసరికి సరే అని బట్టలు సర్ది తీసుకొచ్చేసరికి పదవే బయటికి అనగానే, నేనెందుకు వెళ్ళాలి, ఇది నా ఇల్లు అనేసరికి చెంప పగలగొడతాడు. నోరు మూసుకుని ఇక్కడ్నించి నువ్వు బయటికి అడుగు పెట్టలేదనుకో, పీకి నొక్కి ఇక్కడే ప్రాణాలు తీసేస్తాను. నువ్వసలి మనిషివటే? నలుగురు పిల్లల్ని కన్నావు, 5 బిడ్డల తల్లివి నువ్వు. తల్లవుతుందంటే ఒక ఆడదాని సంతోషం ఎలా ఉంటుందో నీకు తెలీదా? అంటే నీ కొడుక్కోసం నువ్వు ఏం చేయడానికైనా దిగజారిపోతావా? ఒక ఆడపిల్ల కడుపులేని బిడ్డను తొలగించాలని చూసిన నిన్ను